సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, అబ్దుల్ మనస్సు ఉత్సాహంతో ఉరుకులు వేసి భక్తి భావోద్వేగాలతో అతని గుండె కొట్టుకలాడింది. అతడు తక్షణమే షిరిడీ ప్రయాణమయ్యారు. అబ్దుల్ షిరిడీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. ఆ సమయంలో మసీదులో బాబాకు నైవేద్యం సమర్పిస్తున్నారు. అందరి దృష్టి బాబా మీద ఉంటే బాబా దృష్టి ఎక్కడో ఎటో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మొదట మహాలక్ష్మికి నైవేద్యం పెట్టాడు. అనంతరము మాల్యా ముస్లిం సాంప్రదాయం ప్రకారం నైవేద్యం పెట్టాడు. భక్తులందరూ కులమత భేదాలు లేకుండా బాబాకు ఇరువైపులా 2 వరుసల్లో భోజనాలు కూర్చున్నారు. బాబా అనుమతి ఇవ్వగానే భోజనాలు ఆరగించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోకి వచ్చాడు అబ్దుల్. అతను మసీదు మెట్లు ఎక్కుతున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే బాబా దివ్య సుందర రూపం క్రమంగా దర్శనమవుతుంది. అబ్దుల్ నేత్రాలు నిండుగా ఆనంద బస్వాలు సుడులు తిరుగుతున్నాయి. తన గురువు, తన దైవం తనంత తానుగా సందేశం పంపి శ్రీ రప్పించుకున్న తన తండ్రి సాయిబాబాను చూడగానే అబ్దుల్ ఉదయం ఆనంద పరవశంతో పులకించింది. అతడు చేతులు జోడించి ఆనంద వస్వాలు జలజల రాలుస్తూ, బాబా, సాయిబాబా, మేరా మాలిక్, ఇన్నేళ్లకు నన్ను కరుణించావా బాబా, నీ అంతటా నువ్వే నన్ను నీ దగ్గరికి చేర్చుకొని దర్శనమిచ్చావా బాబా అన్నాడు భావోద్వేగంతో. అంతవరకు అబ్దుల్ని చూస్తున్న బాబా చప్పున దృష్టి మార్చుకొని మసీదు కప్పవైపు యథాలాపంగా చూస్తూ, రైటో జరా రైటో, ఆగు కాసేపు అన్నారు ఆజ్ఞాపించినట్లుగా. టక్కున ఆగిపోయాడు అబ్దుల్. భోజనానికి ఉపక్రమించి చెబుతున్న భక్తులు చప్పున ఆగిపోయారు. ఇంత దూరం రప్పించిన బాబా మసీదు అడుగుపెట్టనీయకుండా తనని ఆగమన్నారు అనుకున్నాడు అబ్దుల్. అతని ముఖము అవమానంతో వాలిపోయింది. బాబా నవ్వి ఆ పిలుపు చాలు, ఆ పలకరింపు చూసి అబ్దుల్ బాబా ఆనందంతో మసీదులోకి అడుగుపెట్టాడు. అబ్దుల్ బాబా పాదాలను పట్టుకొని ఎక్కు ఏడుస్తూ పాదాలతో కన్నీరికి అభిషేకం చేశాడు. ఇన్నేళ్లకు నీ దర్శన భాగం ప్రసాదించావా బాబా, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అబ్దుల్, కన్నీళ్లు తుడుచుకో. ఇగో బాబా, నువ్వు ఇచ్చిన మామిడి పళ్ళు అని వాటిని బాబా రెండు ముక్కలు కట్ చేసి అబ్దుల్కు తినిపించారు. ఆనందంతో అందరూ కలిసి భోజనం చేశారు. ఇదే సాయి సందేశం. ఓం సాయిరామ్.